Subscribe to Color Frames. టీమ్ ఇండియాకు ట్రావిస్ హెడ్ అనే తలనొప్పి తగ్గడం లేదు. 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ కావాలన్న భారత్ కలకు అడ్డుపడిన ట్రావిస్ హెడ్ ఇప్పుడు అడిలైడ్లో మరోసారి భారత్కు కష్టాలు పెంచాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లో హెడ్ అద్భుత సెంచరీ సాధించాడు. హెడ్ 111 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది 8వ సెంచరీ. పైగా అడిలైడ్ హెడ్కు హోమ్ గ్రౌండ్ కావడంతో ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. హెడ్ సెంచరీ చేయగానే స్టేడియం హోరెత్తింది. నిజానికి సెంచరీకి ముందే హెడ్ అవుట్ కావాల్సి ఉంది. 68వ ఓవర్ అశ్విన్ బౌలింగ్లో హెడ్ ఇచ్చిన క్యాచ్ని సిరాజ్ మిస్ చేయగా, హర్షిత్ రాణా బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ను రిషబ్ పంత్ జారవిడిచాడు. దీంతో హెడ్ మరింత చెలరేగిపోయాడు. అయితే పెర్త్లో జరిగిన తొలి టెస్టులో హెడ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో హెడ్ 101 బంతుల్లో 89 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సెంచరీ మిస్ అయ్యిందన్న బాధ హెడ్ కళ్లల్లో కనిపించింది. అయితే రెండో టెస్టులో సెంచరీతో ఓచకోత కోశాడు. అయితే ఎట్టకేలకు హెడ్ స్పీడ్కు డీఎస్పీ సిరాజ్ బ్రేకులు వేశాడు. సిరాజ్ బౌలింగ్లో హెడ్ బౌల్డ్ అయ్యాడు. ఇక హెడ్ సెంచరీకి ముందు మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 126 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసిన లబుషేన్ నితీష్ రెడ్డి బౌలింగ్లో జైస్వాల్ చేతికి చిక్కాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.